సో మరి ప్రతి వారం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి అయితే అటెండెన్స్ వేస్తూ ఉంటారు. అలాంటిది ఈ వారం చూసుకుంటే సెలవు పెట్టినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ప్రతి వారం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే తాడేపల్లికి అయితే అటెండెన్స్ వేస్తూ ఉంటారు. అంటే మంగళవారం వెళ్తారు, గురువారం మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అలాంటిది ఈ వారం చూసుకుంటే సెలవు పెట్టినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? మంగళవారం సెలవు ఆయనకి పెట్టారు. ఓకే, ఎందుకు పెట్టారు? ఇవాళ ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయనకి తోచట్లేదు, ఏం చేయాలో దిక్కు తోచట్లా. ఏదో కాలుగాలిన పిల్లి తిరుగుతుందంటారు చూడండి, అట్లా తిరుగుతున్నారేమో ఒకవేళ యలహంక ప్యాలెస్లో. బికాజ్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఊహించిన విషయం. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఆయన పేరు వచ్చింది, ఊహించిన విషయం అది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా మంగళవారం తాడేపల్లికి వచ్చి గురువారం వెళ్ళిపోతారు ఆయన. కానీ ఈసారి మంగళవారం రాలేదు. ఎందుకు రాలేదు? లేకపోతే ఆయన ఎవరో ఒకరిని కార్యకర్తలైనా ప్రెస్ మీట్ పెట్టమంటారు, అది లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంతవరకు. రోజా కోసం ఒక ట్వీట్ పెట్టారు, తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ మీద ఒక ట్వీట్ పెట్టారు, కానీ ప్రెస్ మీట్ పెట్టినట్లేదు అక్కడ. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆయన అసలు ఈ లిక్కర్ స్కామే లేదు అని మొదలుపెట్టి మొత్తం వివరించాలి, కానీ అది చేయలే. ఇప్పుడు ఏం చేస్తున్నట్టంటే ఆయన రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఇప్పుడు మొత్తం అంతా కూడా నడుస్తుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఢిల్లీకి వెళ్ళి మాట్లాడించాలా, ఢిల్లీ పెద్దల్ని కలవాలా, లేదు అసలు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? లీగల్ టీమ్ తోటి ఆయన ఇక్కడ యలహంక ప్యాలెస్లో డిస్కషన్లో ఉన్నారు అని తెలుస్తుంది. సో పొన్నవోలు కూడా ఒక పక్క ఏమయ్యారో మనకు తెలియట్లా. పొన్నవోళ్ళని కొట్టాడని ఒకళ్ళు అంటారు, పొన్నవోలు ఏడుస్తున్నాడని ఒకళ్ళు అంటారు, పొన్నవోళ్ళని పక్కకు పెట్టారని ఒకళ్ళు అంటారు. ఎందుకంటే మామూలుగా ఇలాంటి విషయాల్లో పొన్నవోలు ముందుకు రావాలి, కానీ పొన్నవోలు వల్ల కూడా కావట్లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఒకవేళ జైలుకి వెళ్తే ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆఫ్ లైట్ ఇవాళ పొద్దున్న మనం చూస్తే ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కక్ష కొద్దీ అరెస్ట్ చేసేసి 58 రోజుల్లో 53 రోజుల్లో జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ సెల్లులో వేశారో అదే సెల్లులో రాజమండ్రిలో వెయ్యాలనేది ఇవాళ తెలుగుదేశం కూటమి ఉద్దేశం అని మాట్లాడుతున్నారు. అసలు తెలుగుదేశం కూటమి ఉద్దేశం అది అయితే ఒకవేళ వెయ్యాలని ఎప్పుడు వెయ్యాలి? వాళ్ళు జూన్ 12, 2024 వచ్చారు. అట్లీస్ట్ 15వ తారీఖుకైనా వేసేయాలిగా కదా. 12 వచ్చారు, 12 ఛార్జ్ తీసుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆ కోపం పెట్టుకుని ఉంటే జూన్ 15, 2024 జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఉండాలి. అంటే వీళ్ళకి ఇంకా ఎందుకు అర్థం కాదు? వైసీపీ వాళ్ళకి ఇంకా ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఎందుకు విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు? లిక్కర్ స్కామ్ అనేది ప్రజల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ప్రజలు 100% జగన్మోహన్ రెడ్డే చేశారు, దీంట్లో మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి అర్థమైంది బాగా. ఇంకా కొత్తగా మీరు వచ్చి అసలు లిక్కర్ స్కామే లేదు, అసలు ప్రభుత్వం చాలా బాగా లిక్కర్ అంటే అంటారు మొత్తం మద్యం షాపులు నిర్వహించింది, బెల్ట్ షాపులన్నీ తీసేసింది, అసలు ఇవన్నీ చెప్తున్నారు. 2 పాయింట్స్ మాత్రం వైసీపీ వాళ్ళు మాట్లాడలే. ఒకటి, క్యాష్ ఎందుకు తీసుకున్నారు? 2, అసలు మీరు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? మేడం, ఇంకొకటి, ఈ లిక్కర్ స్కామ్ వలన చాలా మంది పేదవాళ్ళు అయితే ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళు కూడా సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మరి సీక్రెట్ మీటింగ్ లో కూడా వీళ్ళు కూడా అదే లిక్కర్ తాగుతున్నారంటారా, లేకపోతే ఫారిన్ బ్రాండ్స్ తాగుతున్నారు అన్నట్టు విన్నాము. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం అంటారా? ముందే చనిపోతారని గ్రహించి ఇలాంటి ఫారిన్ లిక్కర్ తాగుతున్నారంటారా? ఏమంటారు మేడం దీని గురించి? ఏమంటే వాళ్ళు తినే తిండి, తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. తాగే మంచినీళ్ళు వాళ్ళ బాటిల్ 5000 ఎంతో ఉంటుంది కదా. మామూలు నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తాగుతారు? ఆయన పాప సిల్వర్ స్పూన్తో పుట్టాడు కదా. అందుకని ఆయన షర్టు 18,000 ఎంతో అన్నారు. ఆయన షర్టు 18,000 అయితే ప్యాంట్ ఎంత ఖరీదు ఉంటుందో మనకు తెలియదు. మొత్తానికి ఆయన ఆహార్యం ఒక 50,000 వేసుకున్నా ఆయన తినే తిండి ఏ లెవెల్లో ఉండాలి? ఇప్పుడు ఆయన తాగుతాడో లేదో మనకు తెలియదు, తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. కానీ మీటింగ్స్ లో మిగతా వాళ్ళు తాగితే మాత్రం అట్లాంటి చీప్ లిక్కర్ ఎవడన్నా తాగుతాడా? మీరు మరీ చెప్తారండి, అది తాగుతారండి. పేదవాళ్ళ ప్రాణాలదే ఉంది, పోతే పోతాయి, కానీ మా ప్రాణాలు చాలా ముఖ్యం కదా. మాకు చాలా ఖరీదైన ప్రాణాలు.
ఆ ఖరీదులో కూడా అవినీతి సొమ్ముతో పెరిగిన ప్రాణాలు ఇవి. అందుకని అవినీతి సొమ్ముతోటి తెచ్చుకున్న లిక్కర్ మంచి బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ మంచి బ్రాండ్స్ మేము తాగుతాం. ఫారిన్ లిక్కరే తాగుతారు వాళ్ళు. కాబట్టి మీరు అసలు అలాంటి సందేహాలు పడక్కర్లా. వాళ్ళు చీప్ లిక్కర్ తాగుతారు, వాళ్ళు చీప్ మనుషులు కాదు, వాళ్ళు చాలా కాస్ట్లీ మనుషులు. ఎందుకంటే ప్రజలని దాచుకుని ఆ దాచుకున్న సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, యలహంక ప్యాలెస్లో ఇవాళ ఆయన లాయర్లతో సమావేశం అయ్యారు. ఏం చేయాలి ఫర్దర్గా, ఎట్లా దీన్ని ప్రొసీడ్ అవ్వాలి? ఒకవేళ అరెస్ట్ అయితే ఇప్పుడు నాకు 10 ఏళ్ళు శిక్ష పడుతుందా, ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది? ఇప్పుడు శిక్ష కనుక 10 ఏళ్ళు అనుకుందాం, 10 ఏళ్ళు పట్టింది అనుకోండి, ఇంకా ఆయన కంటెస్ట్ చేయడానికి ఉండదు కదా. సో ఒక 15 ఏళ్ళు రాజకీయంగా ఆయన పనికిరాడు. ఇప్పుడు 52 ఏళ్ళు, అప్పటికి 52 53 కదా ఆయనకి. సో పని ఎంతో కొంత ఇంకో 15 ఏళ్ళు వేసుకుందాం, 67 ఏళ్ళు వస్తాయి. మరి 67 ఏళ్ళు వస్తే ముసలివాడి కింద లెక్క కదా పాపం ఆయన. ముసలివాడు రాజకీయాలు చేయగలడా? ఒకటి. 2, ఈయన అసలు జైలుకి వెళ్ళి 10 ఏళ్ళు శిక్ష పడితే బై ఛాన్స్ ఇంకా పార్టీ ఏమవుతుంది? ఇప్పుడు అందరూ స్కామ్స్ లో ఇరుక్కున్నారు. మీరు ఎవరిని తీసుకున్నా స్కామ్స్. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు నోటీసులు వెళ్తాయి ఇప్పుడు. కాబట్టి ఎవ్వరూ ఎక్సెప్షన్ లేదు. కాబట్టి ఈ పార్టీ జెండా మోసేవాడు మేడం. ఇంకొకటి, ఏజ్ ఏదైనా వయసు ఏదైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 70 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఆయన అభివృద్ధి పనులు చాలా చేస్తున్నారు. 50 ఏళ్ళ వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు చేస్తున్నారు, స్కామ్లు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? వయసుకి దీనికి సంబంధం ఉండదు. వయసుతో ఎప్పుడు సంబంధం వస్తుందంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు ముసలాడని తిట్టడానికి వయసు గుర్తుకొస్తుంది. అంటే ఆయన 75 ఏళ్ల వయసులో ఆయన ఎట్లా పనిచేస్తున్నారు, ఎట్లా పరిగెడుతున్నారు, ఏం చేస్తున్నారు మనం చూసాం. మొన్న నారాయణ స్వామి ఎక్స్ డిప్యూటీ సీఎం అండ్ ఇది ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, నేను చంద్రబాబు నాయుడు ఒకేసారి వచ్చాము రాజకీయాల్లోకి, కానీ నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ చెప్పాడు ఆయన. నేను హాజరవ్వలేను సిట్టు ముందని. అంటే మీరు ఇవాళ వైసీపీ వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే, ఒక నోటీస్ రాగానే అందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి. బీపీ షుగర్ అనేది ఇవాళ చాలా కామన్ అన్నమాట. అది అందులో ఏమి ఎవడు బాధపడక్కర్లా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి సడన్ గా బీపీలు వస్తాయి. మరి తప్పు చేసి పట్టుబడితే బీపీ రాక ఇంకే వస్తుంది చెప్పండి మీరు. ఇంకొకటి మేడం, అన్ని అక్రమాలు అరెస్టు చేశారు, అన్ని అక్రమాలు చేశారు. అలాంటిది తన కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరోపిస్తున్నారు మిథున్ రెడ్డికి సంబంధించి. ఆయన క్లియర్గా చూసుకుంటే మిథున్ రెడ్డి గారు అందరినీ పిలిపించుకుని ఇంటికి పిలిపించి మరీ సమావేశం పెట్టారు. అండ్ అలాగే బెయిల్ కూడా ఒకవేళ నిజంగానే అక్రమంగా అరెస్ట్ చేస్తే కోర్టు ఎందుకు బెయిల్ రద్దు చేసిందంటారు? అది ఆయనే చెప్పాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంత క్లియర్గా చెప్పింది. చెప్పడమే కాదు, వారం రోజులు టైం అడిగితే సమయం ఇవ్వడానికి కుదరదని చెప్పేసింది. అంటే వెంటనే మీరు లొంగిపోవాలి, మీకు సమయం ఇవ్వము అని చెప్పాక కూడా ఆయన తప్పు చేయలేదని ఎలా అంటాడు ఆయన? కానీ ఆ చెప్పడంలో ఎక్కడైనా బింకవం కనిపిస్తుందా మీకు? చాలా డౌన్ అయిపోయాడు మనిషి. అంటే పెద్దిరెడ్డి పతనం మొదలైంది. ఇప్పుడు మీరందరూ కూడా ఇష్టారాజ్యంగా దోచుకుని మైనింగ్లేంటి, మట్టి ఏంటి, ఇసుక ఏంటి, మొత్తం అసలు మీకు కళ్ళ పడిందంతా కూడా మీ ఇంటికి వచ్చేయాలి. ఆ రకంగా మీరు దోచుకుని ఇవాళ ఏమీ తెలియనట్టు మీ కొడుకు చాలా అమాయకుడు, ఎక్కడో ఎంపీగా చేస్తున్నాడు కేంద్రంలో, మా వాడికి సంబంధం ఏంటి అంటే, మీ వాడికి ఏం సంబంధం ఉందో సిట్టు చూపించింది కదా. సిట్టు ముందు నోరు విప్పమనండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నోరు విప్పి నిజానిజాలు మాట్లాడాలి. నువ్వు తప్పు చేయలేదని ఒప్పుకో, కానీ అక్కడ ఎవిడెన్స్ ఉంది కదా. ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము చేయలేదని ఎలా వాదిస్తారు? అందుకని ఇవాళ ప్రతివాడు కూడా గుర్తులో పడ్డ ఎలకలాగా ఉంది పరిస్థితి. ఏం చేయాలో తెలియట్లా. అంటే మింగితే చచ్చిపోతారు, మింగపోతే బయట చెప్పేస్తే నిజాలు ఒప్పుకుంటే జైల్లో అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదేనండి. ఆయన ఇప్పుడు యలహంక ప్యాలెస్ లో ఏమేం పగలగొట్టాడో దేవుడికి తెలియాలి. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అంటే వైసీపీ వాళ్ళు కూడా బిక్కుమని ఉన్నారు చెప్పాలంటే. అంటే ఊరికే నోరేసుకుని పడిపోతున్నారు కొంతమంది నోర్లు మూసుకుని పారిపోతున్నారు. ఇప్పుడు పేర్ని నాని ఏమయ్యాడో తెలియదు, కొడాలి నాని నిన్న బయటకు వచ్చాడా మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ పరారవుతున్నారు. కేసులు లేని వాళ్ళందరూ ఎగిరెగిరి పడుతున్నారు. ఎగిరెగిరి పడ్డ వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ.